నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ట్రైన్ నంబర్ 07154 నర్సాపురం నుంచి తిరువన్నమలై వెళ్ళే ఎక్స్ప్రెస్ 1 గంటకు వెళ్ళడానికి సిద్ధముగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన ట్రైన్ వ్లాగ్ అండి, ఫస్ట్ వ్లాగ్. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ ట్రైన్ అరుణాచలానికి వేయబడింది. అది ఎక్కడో కాదు, మన నరసాపురం రైల్వే స్టేషన్. అంటే పశ్చిమ గోదావరి జిల్లా. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరికీ కూడా మన అరుణాచలేశ్వరుడు ఇక నుంచి సుపరిచితం కానున్నాడు. కారణం ఏమిటంటే, ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ ట్రైన్ అనేది తిరువన్నమలైకి లేదు. మన స్థానిక ఎంపీ మరియు మినిస్టర్ అయిన శ్రీనివాస వర్మ గారి చొరవతో మరియు స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు మనకి ఇక్కడ నుంచి ఈ ట్రైన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈరోజు డేట్ వచ్చి జూలై 9, 2025 మధ్యాహ్నం 1 గంటకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది. ఇది నరసాపురంలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంట నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకి తిరువన్నమలై చేరుకుంటుంది. తిరిగి అదే రోజు ఉదయం 11 గంటలకి అక్కడ నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది. ఇది వారానికి ఒక రోజు ఉండే ట్రైన్ అండి. ఈ స్లీపర్స్ అందరినీ కూడా నేను వీడియో తీయడం జరిగింది. ఈ కార్యక్రమాలు అందరూ కూడా వీడియో తీసుకుంటున్నారు. వీళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే నేను వీళ్ళని పిలిచి వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే. దాన్ని బట్టి అందరూ కూడా వాళ్ళని వీడియో తీసుకోవడం జరిగింది. ట్రైన్ చూశారు కదా, చాలా బాగా ముస్తాబు చేశారు. ఈ ముస్తాబులో మనం కూడా భాగస్వాములమే. ఎందుకంటే 1 గంటకే ట్రైన్ అని మనకు తెలిసి మనం ఉదయం 10 గంటలకే రైల్వే స్టేషన్కి చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ స్థానికులు మరియు రైల్వే డిపార్ట్మెంట్ మరియు బీజేపీ కార్యకర్తలు అందరూ సహకారంతో ఈ ట్రైన్ని ఇలా ముస్తాబించడం జరిగింది. కొన్ని క్వింటాల పూలు తీసుకొచ్చి ట్రైన్ మొత్తం అలంకరించారండి. అలాగే బెలూన్స్ మరియు మామిడి తోరణాలు, అరటి మొక్కలతో ఈ ట్రైన్ని అలంకరించడం జరిగింది. మా ఫ్రెండ్ అయితే ట్రైన్లో ఒక పైలట్తో మాట్లాడటం జరుగుతుందండి. ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఇంకా ఎంపీ గారు వచ్చే టైం అయినట్టుంది. జనాలు అయితే చాలా స్పీడ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు. పసుపు కుంకుమ వేస్తున్నారు. అందరూ కూడా ట్రైన్కి పూజలు చేస్తున్నారండి కిందండి. ఇక ఈ ట్రైన్ టికెట్కి చూద్దామంటే టికెట్ వాల్యూ వచ్చండి, జనరల్ బోగికి అయితే 240 రూపాయలుగా ఉంది నిర్ణయించారండి. అదే మన రిజర్వేషన్ అంటే స్లీపర్ కోచ్కి వచ్చి 525 రూపాయలండి. ఇక పైనుంచి ఏసీ కోచ్లకి అవి కూడా మారుతుంటాయి. ఆ రేట్లన్నీ కూడా మీకు యథావిధిగా తెలుసు. సాధారణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే టికెట్లు అయితే జనరల్ బోగి వచ్చి 240 రూపాయలు, స్లీపర్ వచ్చి 525 రూపాయలు. ప్రజెంట్ అయితే స్లీపర్ అయితే చాలా వరకు ఈ మంత్ అయితే మొత్తం అన్నీ కూడా బుకింగ్ అయిపోయాయండి రిజర్వేషన్. జనరల్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. స్త్రీల కోసం అయితే ఫస్ట్ ఇంజిన్ తర్వాత ఒక బోగి కేటాయించారు ప్రత్యేకించి. తర్వాత బోగి జనరల్ బోగి, అంటే లేడీస్ అండ్ జెంట్స్కి జనరల్ ఉంటుంది. అలాగే లాస్ట్లో ఒక బోగి కేటాయించారండి. రైలు అయితే బయలుదేరడం జరిగిందండి. మనం ఈ రైలు బయలుదేరే షాట్స్ అన్నీ కూడా రకరకాల యాంగిల్స్లో చిత్రీకరించడం జరిగింది. చాలా సరదాగా సాగుతుందండి. అందరూ కూడా ఈ ట్రైన్కి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. ఈ వీడియో చూసేవారంతా కూడా అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఆ కామెంట్ అయితే మాకు తెలియజేయండి. ఎందుకంటే మన వీడియో ఎంతవరకు వెళ్ళిందని కూడా తెలుస్తుంది.
అక్కడైతే లాంగ్లో ఒక ఆవిడ ట్రైన్ రన్నింగ్లో ఉండగా దిగిపోవడం జరిగింది. వెంటనే కూడా అక్కడ ఉన్న గార్డ్స్ అయ్యి ఫోన్ చేసి వెంటనే వాళ్ళ కాల్లో ట్రైన్ ఆపించడం జరిగిందండి. ఇటువంటి రిస్క్ పనులు ఇప్పుడు చేయొద్దండి. మన ఆరాటం కోసం అయితే వెళ్ళి అక్కడేదో గొప్ప వస్తుందని మనం ఆ బయలుదేరే ట్రైన్లోకి వెళ్ళిపోయి అలా దూకడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నరసాపురం రైల్వే స్టేషన్లో 2-3 దారుణాలు ఇలాగే జరిగినాయి. రన్నింగ్లో పడిపోవడం, వాళ్ళు డెడ్ అయిపోవడం కూడా. ఇటువంటి కార్యక్రమాలు ఏమి చేయొద్దు. ఖచ్చితంగా కూడా ట్రైన్ రన్నింగ్లో ఉంటే దిగవద్దు. సేఫ్టీగా ఉండండి ఎవరు కూడా. ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుందండి. దీని తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల జనరల్ బోగీలో ఎలా ఉన్నది అనేది కూడా మనం చూద్దామండి ఒకసారి. ఎప్పుడెప్పుడు అరుణాచల శివుడిని దర్శించుకోవాలా వెళ్ళాలని తహతహలాడుతూ ఉంటుంది జనాలందరికీ కూడా. అరుణాచల శివుడిని దర్శించుకోవడం అంటే మనం సాక్షాత్తు శివ సన్నిధికి చేరుకున్నట్టే. భూలోక కైలాసం అండి. దక్షిణ భారతదేశంలో ఉన్న అతి గొప్ప టెంపుల్ అన్నమాట. 4 గోపురాలతో కలిగి ఉంటుంది. గిరి ప్రదక్షిణం అన్నీ చేయాలి. చాలా బాగుంటుందండి టెంపుల్. నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. కుదిరినప్పుడు హైందవ బంధువులంతా కూడా ఈ టెంపుల్కి వెళ్ళండి. ఈ లాస్ట్ షార్ట్స్ వచ్చండి. ఈ రైల్వే సిబ్బంది వచ్చి కొబ్బరికాయలు కొట్టుకునే సీన్లు చాలా బాగుంది. వాళ్ళ పాపం పసుపు కుంకుమలు అన్నీ వేసుకుని స్టార్ట్ చేశారు. ఈ లాస్ట్లో పెడదామని చెప్పేసి నేను ఇలా ఉంచేయడం జరిగింది ఈ షార్ట్. అంటే ఎవరి ఆఫీసులో వాళ్ళు, ఎవరి ఫ్యాక్టరీలో వాళ్ళు, ఎవరి వృత్తి ధర్మాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. చాలా బాగా చేసుకున్నారు.